ఈ దినం దేవుని జీవవాక్యము మత్తయి సువార్త 21:22లో మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన యెడల మీరు వాటినన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను. ప్రియ దేవుని బిడ్డ, క్రైస్తవుని జీవితంలో ప్రార్థన అనేది ఒక ఆయుధం లాంటిది. అలాగుననే విశ్వాసం అనేది ఒక డాలు వంటిది. యుద్ధమునకు పోవు ఒక రాజు తన శత్రువుల పైన దాడి చేయాలంటే కత్తి డాలు లేకుండా అతడు యుద్ధాన్ని అస్సలు జయించలేడు. అలాగుననే ఈ లోకంలో అపవాది క్రియలను మనము ఎదిరించాలి అంటే విశ్వాసం అనే డాలు, ప్రార్థన అనే ఆయుధము మన చేతిలో ఉండాలి. ప్రార్థన లేని క్రైస్తవుడు విజయాన్ని చూడలేడు. అలాగుననే ప్రార్థించిన క్రైస్తవుడు అపజయాన్ని చూడడు. కనుక క్రైస్తవుని జీవితంలో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనదిగా ఉంటుంది. కనుక నీవు ప్రార్థించినవన్నీ కూడా దేవుని సన్నిధిలో నీవు పొందుకోవాలంటే మొదట నీ విశ్వాసంలో సందేహం అనేది ఉండకూడదు. అపవాది అయిన సాతానుడు మన విశ్వాసమును బలహీనపరచుట కొరకు వాడు అగ్ని బాణములను వేస్తూ ఉంటాడు. అప్పుడు మనము ఈ విశ్వాసం అనే డాలు మన చేతిలో ఉంటే ఆ దుష్టుని అగ్ని బాణములన్నిటిని ఆర్పుటకు దేవుడు శక్తినిస్తాడు. అప్పుడు ఈ విశ్వాసము ద్వారా నీవు దేవుని సన్నిధిలో అడిగిన వాటన్నిటిని నువ్వు పొందుకుంటావనేటువంటి గొప్ప నమ్మకము నీలో కలుగుతుంది. అలాగూ నీవు నమ్మినడలా నీవు ప్రార్థించినవన్నీ కూడా దేవుడు నీకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. అందుకే దేవుని వాక్యం ఇలా సెలవిస్తా ఉంది, మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మినడలా మీరు వాటినన్నిటినీ పొందుదురని వారితో చెప్తున్నాడు. కనుక నీ ప్రార్థనలో విజయం చూడాలి అంటే నీ విశ్వాసములో సందేహపడకుండా ఆయన సన్నిధిలో ప్రార్థించినవన్నీ దొరికినవని నమ్మినడలా నువ్వు ఏదైతే దేవుని సన్నిధిలో ప్రార్థించి మొరపెట్టావో వాటన్నిటిని దేవుడు నీకు రిలీజ్ చేస్తాడు. ఇట్టి నమ్మకమైన విశ్వాసంతో కూడిన నీ ప్రార్థన దేవుడు ఖచ్చితంగా ఆలకి వెనువెంటనే ఆయన సహాయం చేయుటకు ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన ఒక్క మాట సెలవిస్తే చాలు నీ జీవితం మారిపోతుంది. లూకాసు వార్త 7వ అధ్యాయంలో ఒక శతాధిపతి దేవుని దగ్గరకు వచ్చి తన దాసుని స్వస్థపరచుమని కోరుకుంటాడు. అయ్యా, నీవు నా ఇంటికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, అయితే నీ ఒక్క మాట సెలవిస్తే నా దాసుడు స్వస్థపరచబడతాడు అని దేవుని వైపు చూచి అడిగినప్పుడు ప్రభు ఆ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహం వైపు తిరిగి, ఇశ్రాయేలులోనైనను ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదని చెప్పాడు. ఎప్పుడైతే ఆ శతాధిపతి ఆ విధంగా నమ్మకముతో అడిగాడో దేవుని సన్నిధిలో, అప్పుడే తన దాసుడు స్వస్థపరచబడ్డాడని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కనుక నీ జీవితంలో కూడా దేవుడు మెచ్చుకొని ఆశ్చర్యపడే రీతిగా నీ విశ్వాసము కూడా ఉండినట్లయితే ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో కూడా గొప్ప కార్యములు చేయగలడు. కనుక విశ్వాసము లేని ప్రార్థన వ్యర్థము, విశ్వాసముతో కూడిన ప్రార్థన సమస్తము సాధ్యం.